వెల్కమ్ టు PM7 మీడియా. కన్నడ బ్యూటీ రష్మిక గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కన్నడం నుండి తెలుగులోకి వచ్చి అచ్చమైన తెలుగు హీరోయిన్ లా మారిపోయింది. ఆ తరువాత తమిళం, హిందీలో కూడా చేస్తూ ఈ రోజు పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆడవాళ్లు మీకు జోహార్లు, వారసుడు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ సీతారామం సినిమాతో మంచి హిట్ కొట్టి పరిశ్రమలో గట్టిగా నిలదొక్కుంది ఈ అమ్మడు. అయితే ముద్దుగుమ్మల తీరే వేరయ్యా అంటారు కవి హృదయం ఉన్నవారు. ఇంతకీ రష్మిక ఏం చేసిందంటే పుష్ప 2 చిత్రాలతో తిరుగులేని క్రేజ్ దక్కించుకోవడంతో పాటు స్టార్ హీరోయిన్ గా ఇప్పుడు 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. కన్నడంలో రక్షిత్ శెట్టితో కిరాక్ పార్టీ సినిమా చేసే సమయంలో అతనితో ప్రేమలో పడింది. తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు. అప్పటి నుంచి చలో సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టి ఈ రోజున టాప్ హీరోయిన్ గా ఇమేజ్ ను సొంతం చేసుకుంది రష్మిక. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండను ప్రేమిస్తుందని, వీరిద్దరూ కొంతకాలం నుండి ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ పిక్నిక్ కు వెళ్తూ, హాలిడేస్ కు వెళ్తూ విమానాశ్రయాల్లో చాలా చోట్ల ఫోటోలకు దొరికిపోయారు. ఇటీవలే విడుదలైన పుష్ప 2 సినిమాను విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమా చూసింది రష్మిక. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం ప్రకారం త్వరలోనే తన రెండో ప్రియుడైన విజయ్ దేవరకొండకు కూడా రష్మిక బ్రేకప్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక వరుసగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ, ఇలా రెండు భిన్న ధృవాలుగా వీరిద్దరూ ప్రయాణం చేస్తున్నారు. 2017లో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న తర్వాతే బ్రేకప్ చెప్పింది రష్మిక. ప్రస్తుతం రష్మిక చేతిలో ది గర్ల్ ఫ్రెండ్, చావా రెయిన్బో సినిమాలతో పాటు యానిమల్ 2 చేస్తోందా లేదో తెలియాల్సి ఉంది. ఇటువంటి తరుణంలో విజయ్ దేవరకొండతో బ్రేకప్ చెప్పాలనే నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. రష్మిక అమితంగా విజయ్ దేవరకొండను ఇష్టపడుతుందని, అతనినే వివాహం చేసుకోనుందని కొందరు అంటున్నారు. అయితే రష్మిక ఇటీవల తాను త్వరలో ఎవరిని వివాహం చేసుకోబోతున్నాననే విషయం మీ అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించింది. అయితే అకస్మాత్తుగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలియరాలేదు. ఈ వార్తలో నిజం ఉందా లేదా అనేది తెలియాలంటే ఈ అమ్మడు స్పందిస్తేనే తెలుస్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టాల్సిందే.